ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సేవ్ ది లేక్స్ పేరుతో హైదరాబాద్ గండిపేటలో కార్యక్రమం నిర్వహించారు. హైడ్రాకి మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైడ్రాకి మద్దతిద్దాం, గండిపేటను కాపాడుకుందాం, ప్రకృతి సంపద మన గండిపేట అంటూ నినాదాలు చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తారు. దిలీప్ చెప్పండి, సో హైడ్రా చేస్తున్న కూల్చివేతలు ఒకంత చాలామంది అక్రమంగా నిర్మించిన వాళ్ళకి గుబులు పుడుతుంటే మరోవైపు ఇక్కడ ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి. ఏంటి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? అప్డేట్ చెప్పండి. హైడ్రాకి మద్దతు ఇద్దాము, హైదరాబాద్ని కాపాడుకుందాం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున పర్యావరణ ప్రేమికులు హైడ్రాకి మద్దతు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏవైతే చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారో, అలాగే బఫర్ ప్రసవంతో పాటు కొంతమంది పర్యావరణవేత్తలు సో వాళ్ళతో మాట్లాడుతుంటే ఏంటి దీని ఉద్దేశం ఏంటి, మాకు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు హైదరాబాద్ లిఫ్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు 7,000 చెరువులు కానీ వాటర్ మిగిలినాయి. ఆల్మోస్ట్ 99% పోయాయి. ఇప్పుడు హైదరాబాద్ ఒక డిపార్ట్మెంట్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. అది చాలా మంచి పని చేస్తుంది. మళ్ళీ మన చెరువులు ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలానే హైదరాబాద్ మంచి పనులు చేస్తూ హైదరాబాద్ లో లేక్స్ అన్ని మళ్ళీ పునరుద్ధరీకరించి మళ్ళీ ఏరియా చెరువులు బ్యాక్ తీసుకొస్తే నెక్స్ట్ జనరేషన్ మనం వాటర్ సోర్సెస్ ఇస్తాము. ఇప్పుడు బోర్వెల్ చేసిన కూడా 1500 ఫీట్లు కూడా మట్టి వస్తుంది. నీళ్ళు ఒకప్పుడు 50 ఫీట్ల నీళ్లు ఉండేది హైదరాబాద్ లో. ఈ రోజు అసలు 1500 ఫీట్లు పోలేసిన నీళ్లు లేవు. ఈ లేక్స్ లేకపోవడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగడం వల్ల చాలా లేక్స్ ప్రొటెక్ట్ చేసుకొని రైట్, గండిపేట ప్రకృతి సంపద అంటూ ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న ఈ కూల్చివేతలకి మద్దతిద్దాం, అక్రమంగా కబ్జాలు చేసిన వారి ఏదైతే భవనాలు కానీ ఏదైనా కూల్చివేస్తున్నారో కట్టడాలని, వాటికి హర్షం ప్రకటిస్తూ ప్రస్తుతం గండిపేటలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. హైడ్రాకి మద్దతిద్దాం అంటూ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా వంతు సపోర్ట్ చేస్తామని చెప్తూ ఈ ఉన్న లేక్స్ అన్నింటినీ కూడా కాపాడాల్సిందిగా ఉన్న ప్రభుత్వాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? సో ఏవైతే గతంలో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ చెరువులు ఉండేవని చెప్పి అవన్నీ కూడా కబ్జాకి గురై మొత్తం కూడా ఈ అక్రమ కట్టడాలు కూడా కడుతున్నారని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా పర్యావరణ ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి మద్దతుగా కూడా ఈ వాక్ని నిర్వహిస్తున్నారు. ఏవైతే ఆ రాజకీయాలకు అతీతంగా సో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్తా ఉన్నారు. సో హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా కూడా కొనసాగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకుంటే నీటిని మంచి పర్యావరణాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ హైడ్రా నిర్ణయం తీసుకుందో సో దానిపైన సో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిపైన పెద్ద ఎత్తున అంటే పర్యావరణ ప్రేమికులతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఈ యొక్క వాక్లో పాల్గొనే పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మరికొంతమంది చూడొచ్చు సిబిఐటి కళాశాలకు సంబంధించినటువంటి సో విద్యార్థులు కూడా సేవ్ ది లేక్స్ వి సపోర్ట్ హైడ్రా అంటూ కూడా కొంతమంది విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్న పరిస్థితి. సో ఎందుకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ టు లేక్స్ని సేవ్ చేయడం కోసం, మన పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం. అండ్ ఇంకా మనం ఈరోజు లేక్స్లో ఉన్న వాటరే మనం తాగుతాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అండ్ ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం వీ షుడ్ స్టాండ్ అప్. అందుకని వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. సో చూడొచ్చు, భావి తరాలకు సంబంధించి